స్వరాజ్ న్యూస్కి స్వాగతం. అందరు ఎట్లున్నారు ఇగో మంచి వార్త తెచ్చిన చూడ రాదుర్రి. మందు బాబులు షాక్ అయ్యే వార్త తెచ్చిన. జేబులు గుల్ల చేసుకొని మందు తాగితే ఆరోగ్యం పాడవుడే కాదుల్లా, డైరెక్ట్ టికెట్ తీసుకున్నంత పని అవుతున్నది పాన్రి. ఏదైతే మాకేంది, అయినప్పుడు చూసుకుంటాంలే అని అనుకుంటున్నారేమో కొంతమంది. కానీ ఇప్పుడు ఏకంగా క్యాన్సరే వస్తున్నదట మందు తాగితే. ఆల్కహాల్ తాగుడు ఆరోగ్యానికి హానికరమని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా ఎవ్వరు లెక్క చేస్తలేరు కదా. గంతెందుకు, సినిమా హాళ్ళల్లా మందు బాటిళ్ళ మీద కూడా రాస్తారు ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని. ఇంకా చెప్తే పట్టించుకుంటారా? ఇక గాళ్ళు ఇష్టం మరి. ఇగో గిట్ల మందు తాగి 7,50,000 మందికి క్యాన్సర్ సోకిందని డాక్టర్లే చెప్పబట్టిరు కుద్దు. మద్యం వల్ల రొమ్ము క్యాన్సరు, పెద్ద పేగు, అన్నవాహిక, కాలేయము, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని చెప్పబట్టిరి. మరి మన దేశంలో ఆల్కహాల్ వల్ల 62,000 మంది, చైనాలో 2,08,000 మందికి క్యాన్సర్ సోకిందని చెప్తున్నారు నిపుణులు. ఇక కొన్ని రాష్ట్రాలల్లో మద్యపానం నిషేధం పెట్టుకుర్రు. మరి మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మరి మన తెలంగాణలో చెప్పాలంటే ఎట్టుంటుందో కథ మీకు ఎరుకున్నదే కదా.